నమస్కారం. హనుమానం చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. తేజస్ సజ్జా కథానాయకుడుగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందు రాబోతున్నది. ఈ ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సంక్రాంతికి వస్తున్న సినిమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి సినిమాలన్నింటికి పరీక్ష కాలం. హనుమాన్ చిత్రానికి థియేటర్స్ దొరకట్లేదని నిర్మాతలు బాధపడ్డారు. థియేటర్ల విషయంలో నిర్మాతలు బాధపడాల్సిన అవసరం లేదు. కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు తప్పకుండా చూస్తారు. మొదటి రోజు కాకపోతే రెండో రోజు చూస్తారు. రెండో రోజు కాకపోతే మూడో రోజు. దిల్ రాజు సినీ పరిశ్రమలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. ఆయనకు ఏ సీజన్ లో ఎన్ని సినిమాలకు ఎన్ని థియేటర్స్ ఇవ్వాలో తెలుసు. ఆయనకు ఈ సీజన్ లో ఏ సినిమాకు ఎన్ని థియేటర్స్ ఇవ్వాలో కూడా తెలుసు. ఖైదీ నెంబర్ 150 సినిమా సమయంలో శతమానం భవతి సినిమా విడుదల చేశారు. శతమానం భవతి సినిమా రిలీజ్ కొంచెం ఆలస్యం చేయవచ్చు కదా అని నేను దిల్ రాజును అడిగితే, రెండు పెద్ద సినిమాల మధ్య మా చిన్న సినిమా కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు అని చెప్పాడు దిల్ రాజు. దిల్ రాజు చెప్పినట్లే శతమానం భవతి సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు హనుమాన్ కూడా అదే తీరుగా బాగా ఆడుతుంది. సంక్రాంతికి రిలీజ్ అయ్యే ప్రతి ఒక్క సినిమా మంచిగా ఆడాలి. పరిశ్రమ ఎప్పుడు పచ్చగా ఉండాలని తెలిపారు చిరంజీవి. రామాలయ ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందిందని, కుటుంబ సభ్యులతో కలిసి ఆ ఉత్సవానికి తను హాజరు కాబోతున్నారని తెలిపారు. హనుమాన్ సినిమా టికెట్స్ పై ప్రతి 5 రూపాయలను రామ మందిరానికి విరాళంగా ఇస్తామని చిత్ర బృందం పేర్కొన్నారు. చూసారు కదా, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మానస.